హలో గైస్ 2027 వన్డే వరల్డ్ కప్ కౌంట్డౌన్ నెమ్మదిగా మొదలవుతుంది. అయితే ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరి మధ్యలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న రాబోయే వన్డే సిరీస్లో మరియు 2027 వరల్డ్ కప్ స్క్వాడ్లో మన సీనియర్ స్టార్ పేసర్లు భువనేశ్వర్ కుమార్ అలాగే మొహమ్మద్ షమి వీళ్ళిద్దరూ కూడా స్క్వాడ్లో ఉంటారా లేదా? ఈ విషయం పైన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. రీసెంట్ గా మాజీ హెడ్ కోచ్ అయిన రవిశాస్త్రి గారు ప్రకటించిన ఎక్స్పెక్టెడ్ వరల్డ్ కప్ టీంలో వీరిద్దరికి చోటు దక్కడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో మనం అసలు వీళ్ళిద్దరు రీ ఎంట్రీకి ఉన్న అవకాశాలు ఏంటి, రాబోయే సిరీస్లకు వీళ్ళని ఎంపిక చేస్తారా అనే విషయాలపై డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం మొహమ్మద్ షమి గురించి మాట్లాడుకుందాం. షమి లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ మన టీంలో ఉండటం ఎంత ప్లస్ పాయింట్ మనందరికీ తెలుసు. ముఖ్యంగా పెద్ద టోర్నమెంట్స్ లో అతని అనుభవం జట్టుకు చాలా అవసరం. రీసెంట్ గా రవిశాస్త్రి గారు 2027 వరల్డ్ కప్ కి తన 15 ప్లేయర్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ టీమ్ అయితే అనౌన్స్ చేశాడు. అందులో బుమ్రా, సిరాజ్లతో పాటు షమికి కూడా చోటు కల్పించాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే పెద్ద టోర్నమెంట్ లో అనుభవమే చాలా ముఖ్యమని రవిశాస్త్రి బలంగా నమ్ముతున్నాడు. అయితే మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ మాత్రం తన వరల్డ్ కప్ టీంలో అయితే షమికి చోటు ఇవ్వలేదు. కుర్రాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనో ఏమో కానీ తనైతే షమి పేరును నేరుగా నో చెప్పేశాడు. ఏదేమైనా షమి ఫుల్ ఫిట్నెస్ తో తిరిగి వస్తే రాబోయే వన్డే సిరీస్ లో తన సత్తా నిరూపించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. 2027 వరల్డ్ కప్ రేస్ లో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ విషయానికి వచ్చేస్తే మాత్రం స్టోరీ మొత్తం మారిపోయింది. భువి చివరిసారిగా 2027 వన్డే ఆడాడు. ఇక భువి పైన అయిపోయింది అనుకున్న టైంలో 2026 ఐపీఎల్లో చెలరేగిపోయి ఆడాడు భయ్య. 2026 ఐపీఎల్లో భువి అద్భుతమైన ఫామ్తో మెరిశాడు. పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్లో అత్యుత్తమ బౌలింగ్ చేసి ఏకంగా 28 వికెట్లు పడగొట్టి తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. భువి సూపర్ ఫామ్ చూసి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా అతన్ని కంబ్యాక్ గురించి పాజిటివ్ హింట్ ఇచ్చాడు. అయితే దీనికి తోడు రవిశాస్త్రి కూడా 2027 వరల్డ్ కప్ స్క్వాడ్లో భువిని కూడా ఎంపిక చేయడం విశేషం. అయితే దీని మీద భువి ఏమనుకుంటున్నాడు అంటే, ఈ కంబ్యాక్ వార్తలపై భువి చాలా కూల్గా అయితే స్పందించాడు. నేను ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ అయితే పెట్టుకోవడం లేదు, కంబ్యాక్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. నేను ఆడిన మ్యాచ్లో తీసిన వికెట్లు నాకు సంతృప్తిని ఇచ్చాయి. ఇప్పుడు నా గేమ్ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాడు. అయితే 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అలాగే నమీబియా దేశాలతో జరుగుతుంది. అక్కడ పిచ్చులు ఫాస్ట్ బౌలర్లకు ముఖ్యంగా స్వింగ్ అలాగే సీమ్ బౌలర్లకు బాగా అనుకూలిస్తాయి. ఇలాంటి కండిషన్స్ లో షమి, భువనేశ్వర్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్లు మనకు చాలా అవసరం అవుతారు. సెలెక్టర్లు కేవలం కుర్రాలపైనే ఆధారపడకుండా సీనియర్ల అనుభవాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలని చూస్తే మాత్రం రాబోయే వన్డే సిరీస్ లో వీళ్ళిద్దరికి టెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా భువి తన స్వింగ్ తో ఫామ్ లోకి వచ్చిన తీరు చూస్తుంటే త్వరలోనే అతన్ని మళ్ళీ బ్లూ జెర్సీలో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇదన్నమాట ఇప్పటిదాకా ఉన్న మ్యాటర్. మరి మీరేమనుకుంటున్నారు? భువనేశ్వర్ కుమార్ అలాగే మొహమ్మద్ షమిలు మళ్ళీ వన్డే టీంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా? 2027 వరల్డ్ కప్ స్క్వేర్ లో వీళ్ళిద్దరికి ప్లేస్ దక్కుతుందని మీరు భావిస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో చూస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.